మొన్న జవాన్ సినిమాని మేము బ్యాన్ జవాన్ అని పెడితే దానికి సంబంధించి యువత అంతా ఓ జవాన్ని ఎట్లా మేము షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ మేము జవాన్ని మీరు ఎట్లా ఆపేస్తారు అది ఇదని ఒక మూవీ కోసం 3 గంటల సినిమా కోసము యువత కొట్లాడడానికి రోడ్ల మీదకి వస్తున్నారే. అదే నీ పూర్వీకులు కొన్ని వేల సంవత్సరాల కింద నుంచి యుగ యుగాలుగా వస్తున్నాయి సనాతన ధర్మం గురించి వాళ్ళకి విలువ తెలీదు. ఆ సనాతన ధర్మము ఈ భారతదేశంలో ఉంటేనే ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంత బాగుంటాయన్న విషయం కూడా ఈ తరానికి తెలియదు. అందుకే హిందూ ధర్మాన్ని ఎవడేమన్నా కూడా వాడికి వచ్చే ఒకటే ఒక ఆలోచన నన్ను ఎవడు ఏం పీకలేడు అనేసి. ఈ రోజు ఉదయనిధి స్టాలిన్ వైరస్ తో పోల్చాడు, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఇంకొక వ్యక్తి దీన్ని వాట్ యు కాల్ ఎయిడ్స్ తో పోల్చాడు, కుష్టి వ్యాధితో పోల్చారు. రీసెంట్ గా ప్రకాష్ రాజ్ కూడా దానికి మద్దతు తెలపడం జరిగింది. వీళ్ళందరినీ ఎందుకు పోషిస్తోంది భారతదేశము? ఈ సనాతన ధర్మం పుట్టిన ఈ గడ్డ మీద ఈ పుణ్యభూమి మీద ఎక్కడైతే ప్రపంచం అంతా కూడా సుఖంగా ఉండాలి, లోకా సమస్త సుఖినో భవంతు, ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి, వసుదైక కుటుంబం గురించి మాట్లాడుతున్న ఈ సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోకుండా ఈ రోజు ఇంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారంటే దానికి మెయిన్ కారణం ఏంటి అంటే భయం లేకపోవడము. 80 కోట్ల మందిని ఈ మొత్తాన్ని అంతమొందిస్తామన్నా కూడా కనీసము ఎంతమంది స్పందించారు? అదే ఒక ముస్లిం గాని మతానికి సంబంధించి గాని క్రైస్తవుల్ని గాని ఇతర ఏ మతాలకి సంబంధించి గాని మీరు ఏదైనా తప్పుడు వ్యాఖ్యలు చేస్తే ఎందుకండి? వాస్తవాలు ఖురాన్ లో ఉన్న వాస్తవాలు మాట్లాడినందుకు మీరు తీసుకొని జైల్లో పెడితే 3-4 నెలల పాటు జైల్లో ఉండరు. ఇదే సనాతన ధర్మాన్ని ఈ భారతదేశం రామ్ కే భరోసా పే చలేగా అని చెప్పి నినాదాలు ఇచ్చే మన పూర్వీకులు నడిపిన ఈ సనాతన ధర్మాన్ని ఈ గడ్డ మీద ఎవడో వచ్చి స్టాండప్ కామెడియన్ పేరు పెట్టుకొని ఈరోజు వాట్ యు కాల్ మునవర్ ఫారూక్ గాడు ఆ వెద వచ్చి రాముణ్ణి సీతమ్మ దేవిని అందరినీ అవమానిస్తుంటే ఈ రోజు సమాజం చూస్తూ ఊరుకుంది. దీన్ని ప్రశ్నించిన రాజాబాయి మీద పీడీ యాక్ట్ లేసి ఈ రోజు జైలుకు తరలించడం జరుగుతుంది. సనాతన ధర్మాన్ని ఎవడైనా అంటే వాడు విచ్చలవిడిగా తిరగలుగుతున్నాడు, స్టూడియోలకు వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వగలుగుతున్నాడు, మాట్లాడగలుగుతున్నాడు, సనాతన ధర్మాన్ని కించపరిచేలాగా వ్యాఖ్యలు చేయగలుగుతున్నాడు. కానీ అదే ఇతర మతస్థుల్ని ఎవరైనా మీరు అనే ప్రయత్నం చేస్తుంటే గనక వాళ్ళందరినీ కూడా ఈ రోజు నడి రోడ్డు మీద హర్ష పరిస్థితి ఏమైందండి? కర్ణాటకలో హిజాబ్ రోజు జరిగినప్పుడు ఆ బజరంగ యాక్టివిస్ట్ అయిన హర్షాన్ని పట్టుకొని వచ్చి అర్ధరాత్రి చంపి రోడ్డు మీద పడేస్తే ఇప్పటిదాకా చంపిన వాళ్ళ దాఖలా దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయలేదు. ఈ సెక్యులర్ ఇండియా డెమోక్రటిక్ ఇండియా అని మాట్లాడే ఈ భారతదేశం మీద సనాతన ధర్మం గురించి మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా వెన్నులో వణుకు పుట్టే విధంగా చట్టాలు రూపొందిస్తే మాత్రమే ఈ రోజు సనాతన ధర్మాన్ని వేలెత్తి చూపించడానికి ఇలాంటి లుచ్చానా కొడుకులు ఎవ్వరికి కూడా దమ్ము రాదు, ధైర్యం చెయ్యరు. అదే ఇతర మతస్థులు మునవర్ ఫారూక్ గాడి వాడి మీద మాట్లాడినందుకు రోడ్ల మీదకి వచ్చి హైదరాబాద్ లో 2 రోజులు అల్లర్లు సృష్టించారు. అదే సీతమ్మ వారిని మాట్లాడిన మునవర్ ఫారూక్ గారిని మాట్లాడినందుకు అగేన్స్ట్ గా ప్రొటెస్ట్ చేసినందుకు హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తున్న రాజాబాయిని పీడీ యాక్ట్ వేసి లోపల పెట్టారు. ఈ చట్టాలు మేము ఏమని మాట్లాడాలి? 80 కోట్ల మంది హిందువులు ఉన్న ఈ భారతదేశంలో సనాతన ధర్మం పుట్టిన ఈ గడ్డ మీద ఈ రోజు సనాతన ధర్మాన్ని వేలెత్తి చూపిస్తున్నారంటే హిందువుల ఐక్యమత్య లేకపోవడమే, కేవలం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం పార్టీలు మారుతున్న ఈ హిందువులు మాత్రమే. ఎందుకండి హిజాబ్ రోజు జరిగినప్పుడు కవిత స్పందించింది, నేను బొట్టు పెట్టుకుంటా, వాళ్ళు బుర్కా వేసుకుంటారు, మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు, మేము ఏం వేసుకోవాలని చెప్పేసి నూపుర్ శర్మ గారు స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు కూడా కేటీఆర్ స్పందించారు, హరీష్ రావు స్పందించారు, బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్ స్పందించాయి. ఈరోజు అదే సనాతన ధర్మాన్ని మొత్తం నిర్మూలిస్తాము, కూకటి వేలతో పెగిలిస్తాము అంటే ఏ ఒక్క నా కొడుకు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఓట్లు వేయించుకున్నాడు, ఈరోజు రజాకార్లని నిజాంని రాజాని కీర్తిస్తున్నాడు. ఏమని మాట్లాడాలి? ఈరోజు హిందూ ఆడవాళ్ళని వివస్త్రాలు చేసి బతుకమ్మ ఆడిచ్చాడే, బతుకమ్మ అంట కదా, బతుకమ్మ తీసుకొచ్చిందే కవితక్క అని చెప్పారు కదా, ఆవిడ రోల్ మోడల్ కదా, ఆవిడ సెలబ్రిటీ కదా. మరి అలాంటి బతుకమ్మని గుడ్డలు ఊడదీసి ఆడిస్తే బతుకమ్మని, అలాంటి రాజుని ఈజ్ అ గ్రేట్ కింగ్, ఈజ్ మై ఇన్స్పిరేషన్ అని మాట్లాడే నిజాం మాట్లాడిన కేసీఆర్ ని ఏమనాలి? ధర్మాన్ని
ఆపే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని నిర్మూలించే ప్రయత్నం ఇప్పుడు కాదు, బ్రిటిషర్స్ ఇన్వైట్ చేసినప్పుడు జరిగింది. కాంగ్రెస్ గత 70 సంవత్సరాలుగా చేసింది. ఇప్పుడు నరేంద్ర మోదీ గారి పరిపాలనలో ప్రతి ఒక్కరికి కూడా ఐకమత్యం ఉండే విధంగా ప్రతి ఒక్కరిని కూడా సంఘటితం చేస్తూ దేశం కోసం ముందుకు తీసుకెళ్తున్న ప్రధానమంత్రి రోజు నరేంద్ర మోదీ గారు ఉన్నారు కాబట్టి కనీసం ఈ కుక్కలు వీధి వెంబడి తిరగగలుగుతున్నాయి. సూపర్ కళ్యాణ్ గారు, కూల్.